మరియు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు మరియు ఇతర గ్రామస్తులకు నంబర్ 1 కరెంటు వాళ్ళు మరియు బస్సు వాళ్ళు కరెంటు వాళ్ళు మరియు గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు చెట్లన్నీ అంటే కొమ్మలు కొట్టుటకు మరియు అడ్డొచ్చిన నీళ్ళకి తొలగించుటకు గ్రామ పంచాయతీకి కోరనైనది కాబట్టి దాని ప్రకారము మేము తొలగించమని తెలియజేసినాం. ఒకటి ఇంకేముంటుంది, డబ్బులు కట్టెలకు వాళ్ళు ఎంత 15,000 కట్టెలు కొట్టిన చెట్లు కొట్టడానికి 15,000 అడిగింది కాబట్టి ఆ 15,000కు ఇవ్వకుండా వాళ్ళే కట్టెలు కొట్టుకొని అంటే ఆ చెట్లు కొట్టుకొని కట్టెలు తీసుకొని డీజిల్ కోసము గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ గారు జీపీకి ఇచ్చిందా మీరు? గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వ్యక్తిగతంగా 2,000 ఇచ్చేసి కట్టెలను వాళ్ళే తీసుకోమనేసి అదొక పాయింట్. ఇంకా ఈ చెట్లు సుమారు 30-40 కాలేజీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అది అయినా రాస్తాడు మీరు సరే మీరు రాస్తే కూడా రాయండి. సుమారు 5 నుంచి 6 టన్నుల 5 నుంచి 6 టన్నులు అది ఆ చెట్లు అందాలకు అంటే నేను వేయలేదు కాబట్టి అందాలని రాయాలి. సుమారు 5 నుంచి 6 టన్నుల వరకు ఆయన వినిపినట్టుగా రాయి. అట్లే వీళ్ళు కూడా పులవరు కాబట్టి ఆయన చెప్పిందే మనం వింటాం. అయినట్టు తెలియజేస్తున్నాం. దీంట్లో మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. గ్రామ పంచాయతీ నుంచి అంటే ఆ డబ్బులు ఎవరి సొంతానికి కానీ ఏది కానీ వాడుకోలేదు. ఉంటేనే 2,000 ఇచ్చిండ్రు. ఇంతమందిలో ఎక్కువ కాదు, ఒక సీక్రెట్ ఏం లేదు కదా. అది ఇంకేమన్నా పాయింట్ ఉన్నాయో చెప్పండి. ఏమన్నా అంటే అన్ని గతంలో చెప్పు దానికోసము మళ్ళీ ఏదో పురుగులు అన్నట్టు ఆ కోవులు అవి ఉండడం వలన రోజు కొన్ని చొప్పున 1-2 మీరులు బట్టి జనవరి ఫిబ్రవరిలో ఊసింది సార్. అప్పుడు సుమారు ఆ వారం రోజులలో రోజు కొన్ని కుట్టడం జరిగింది. ఇందులో ఎట్లాంటి మాకు అభ్యంతరం లేదు. ఊరు వాళ్ళ కోసమే మేమే కొట్టున్నాము అనేసి అదే 2,000 సర్పంచ్ ఇచ్చిననేసి వాడు నచ్చింది. ఇంకేదైనా ఉంటే రాకపోకలకు ఇబ్బంది అన్నట్టు అంతే యాక్సిడెంట్లు రాకపోకలకు అనేసి వాటి కొన్ని చేసి యాక్సిడెంట్లు సంతకాలు ఆయన నుంచి ఒకటి లారీ అతను నా పలానా నేను పలానా పేరు ఏదో ఉన్నది ముస్లిం పేరు నా లారీ నెంబర్ సో ఇది కుట్టడం వల్ల గ్రామ పంచాయతీ నుంచి నన్ను మళ్ళీ సంప్రదించిన సర్పంచ్ అయింది. మరి గ్రామస్తులు గ్రామస్తులు సంప్రదిస్తే 15,000 వరకు 15,000 ఇస్తే నేను కటింగ్ చేసి ఇస్తానని చెప్పాను. అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వము, 2,000 డీజిల్కి ఇస్తాము, మీరే కట్ చేసుకొని మీరే కూలికి బదులు మీరే తీసుకోండి అని చేసినారు. ఇది సుమారు 5 నుంచి 6 టన్నులు అయింది. దీంతో పాటు గ్రామంలో ఆయన ఎవరెవరు ఇవ్వనున్నా ఆయన పేరు చెప్తారు. వాటి ప్రకారము ఎవరు XY ఇలా పేరు చెప్తారు కదా, ఆ పేరు రాసేసి వీళ్ళవి కూడా నేను కొన్నాను. ఈ అన్నీ కలిపి సుమారు 2 ట్రిప్పులో అయినాయి. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి నుంచి 2,000 మాత్రమే డీజిల్కి ఇచ్చిండ్రు. కూలి కింద ఇంటికి తీసుకోమన్నారు. ఇంకా అదే కలిపి అవన్నీ కలిపి అవన్నీ కలిపి అలా పేరు రాసి ఈ 5 యూనిట్తో పాటు ఇంకో 5-6 పట్టేదారులు కలిపి సుమారు 2 ట్రిప్పుల వరకు కంజర్ గ్రామం నుంచి అంటున్నాను నేను తీసుకున్నాను. కావున తమకి తెలియజేయండి.
అంటే ఇప్పుడు సార్కి ఏంటంటే అన్నింటినీ చూపించి అందరు వేసేది అక్కడ చదవమంటే సార్ కూడా అభిప్రాయం వస్తుంది అని ఏమన్నా చేసుకుంటాం. ఇట్లా 10 పొజిషన్ ఉన్నదని మనం రిపోర్ట్ చేస్తాం.